వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బురద రోడ్లపై నడిచి నాగమయ్య దేవాలయంకు మొక్కులు అందజేసిన భక్తులు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వైరా పట్టణానికి చేరుకున్న డిప్యూటీ సీఎం. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు గొడుగులు అందజేసిన బీజేపీ నాయకుడు రవిసాగర్ దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాస్ కాలనీలోని నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే కూనంనేని పొంగులేటి టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రీడాకారులతో మంత్రి ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం ఆర్చరీ క్రీడా మైదానాన్ని సందర్శించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి గీసుకొండ మండలంలోని ఊకల్ గ్రామంలోని శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గీసుకొండ మండలం ఎల్కుర్తి గ్రామానికి చెందిన గుడిపల్లి సాంబారెడ్డి కుమార్ని వివాహానికి కొమ్మల్లోని విష్ణుప్రియ గార్డెన్స్ లో హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. సంఘి మండలం అధ్యక్షులు చోలెట్టి మాధవరెడ్డి కుమారుని నిశ్చితార్థానికి హంటర్ రోడ్లోని పాపడమ్స్ లో హాజరయ్యారు. सुब्रह्मण्येश्वर स्वामी नागेंद्र स्वामी देवालय मन्दिरोद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वयुधन्वन्तरे कलियुगे प्रथमपादे अस्मिन् वर्तमाने व्यवहारे गानान् भगवान् भगवत् కొంచెం చూడరా కొంచెం అది బాగా వస్తున్నాడు స్వామి ఫలా ఉదా ఆదవధనాన్యరుజా విధేనో ధుధగా పూయమానః అభిచంద్రవర్త धामेदे एकदा ब्रह्ममुपहारे एकमेवैजमानायुक्तेयो ददाति ब्रह्मान्ताय कल्याणनिधये ओम अदयिदं विष्णवे जरं निर्माणं भवति शतायु पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते. వరంగల్ జిల్లా నర్సంపేట సర్వపురం శివారు పస్నూరు కాల్వకు ఆనుకుని ఉన్న నాగమయ్య దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేకంగా శ్రావణ మాస పంచమి కావడంతో నాగదేవత ఆలయంకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు మాట్లాడుతూ నర్సంపేట నడిపొట్టున ఉన్న నాగమయ్య దేవాలయంకు సదుపాయాలు లేకపోవడంతో బురద రోడ్లపై 2 కిలోమీటర్ల దూరం నడిచినట్లు భక్తులు తెలియజేశారు. ఇప్పటికైనా సంబంధిత ప్రజాప్రతినిధులు పట్టించుకొని రోడ్ల వసతులు బాగు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రామాచారి, జిల్లా శ్రీనివాస్ మరియు భక్తులు పాల్గొన్నారు.
35 సంవత్సరాల నుండి నాగమయ్య గుడికి వస్తున్నాం మేము. నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. క్షేమ స్థైర్య ధైర్య విజయ భయానికి సూర్యాభిజయ శ్రావణ శుక్రవారం సందర్భంగా నాగుల పంచమి నాగదేవుని టెంపుల్కి వచ్చినాం. వచ్చే దారి సరిగా లేకపోవడం వల్ల చాలామంది భక్తులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కొంచెం ఎమ్మెల్యే సారే కావచ్చు, దీనికి సంబంధించిన ఏ కాంట్రాక్టర్లే కావచ్చు, దీన్ని కొంచెం పట్టించుకొని దారిని తొందరగా చేయగలరని కోరుతున్నాను. ఈ పసునూరి కాలువ మీద ఉన్న నాగదేవత దేవాలయము రోడ్డు సరిగా లేక వచ్చేటువంటి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు చెప్పినా మొరబెట్టుకున్నా వినడం లేదు. దీని గురించి సరైన చర్య తీసుకోగలరని కోరుచున్నాను. నేను జయపాల్ రెడ్డి, నాగదేవ దేవాలయం యొక్క ధర్మకర్త వాళ్ళ అంకుల్ను. నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయగలరని విన్నవించుకున్నాను. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వన మహోత్సవంలో జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 15వ డివిజన్ రెడ్డిపాలెం రుద్రమాదేవి కూడలి వద్ద పర్ఖల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాచి వాకడే, జిల్లా అటవీ శాఖ అధికారి అనుజ్ అగర్వాల్, ప్రజాప్రతినిధులు, మహిళలు, విద్యార్థులతో కలిసి సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకుని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని అన్నారు. మొక్కలు మానవ మనుగడకి ఎంత అవసరమైనటువంటిది తరతరాల నుండి మనం చూస్తాం. మరి ప్రకృతి కాపాడుకోవడం అంటే మరి మొక్కలను వాటిని పెంచి పెద్ద చేయడం అనేటువంటిది మరి మనం ప్రతి ఒక్కరి పౌరులుగా మనం. నడికుడ మండలం చెర్లపల్లి గ్రామంలో గల పల్లె దవాఖానాను పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దవాఖానా నిర్వహణకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. పల్లె దవాఖానా పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని అధికారులకు ఆదేశించారు. అక్కడ నుండే ఇక్కడికి పోవడానికి మహబాద్ మున్సిపాలిటీ పరిధి స్థానిక 23వ వార్డులో ప్రజలకు రోడ్లు వేయని పాపానికి కారణం గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, స్థానిక కౌన్సిలర్ మారినేని శ్రీదేవి రఘులు కాదా. వార్డు సమస్యలపై ఎజెండా. వార్డులో సిపిఐ ఎజెండా నినాదంతో 23వ వార్డులో సిపిఐ 23, 24, 20 వార్డుల ఇన్ఛార్జ్ చింతకుంట్ల వెంకన్న నాయకత్వంలో ప్రతినిధి బృందం రోడ్లను సందర్శించి ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులో సమస్యలు పరిష్కరించలేదని, కౌన్సిలర్లకు ప్రజాప్రతినిధులకు పనులు చేయకుండానే 20 లక్షలు స్వాహా చేసిన కాంట్రాక్టర్ మరినేని రఘుకు భవిష్యత్తులో బుద్ధి చెప్పే విధంగా ప్రజలు సిద్ధమవుతున్నారని, ఇలా పుట్టకో పార్టీ మాటి వార్డులో గెలిచి ప్రజలను మోసం చేసేవారు ఉంటే వార్డులో అభివృద్ధి జరగదని, ప్రజలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి డ్రైనేజీ కాలువ సమస్య తీరినట్టు పరిస్థితి. ఇలా ఎక్కడ వేసిన గొంగలు అక్కనే ఉంది. 23వ వార్డులో గతంలో 2014లో మున్సిపాలిటీ మొదటి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిన తర్వాత ఇలా ఇదే సిపిఐ కాలనీ, సింగునర్సే కాలనీ, 551 కాలనీ, దాసరి వెంకటరాముల కాలనీ, మిలిటరీ కాలనీతో పాటు ఇలా వివిధ ప్రాంతాల్లో ఈ వార్డుల్లో నాడు 23వ వార్డుగా ఉన్నటువంటి సందర్భం లోపల ఈ రోడ్లు మంజూరు కావడం జరిగింది. ఇవాళ నిమ్మల వెంకన్న నుంచి గుడిసె సరోజన, ఇలా అమ్మి ఇంటి నుంచి మాలన్బి ఇంటి నుంచి ఫాతిమా స్కూల్ వరకు ఈ రోడ్డు మంజూరు కావడం జరిగింది ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల కింద. కానీ 2014 నుంచి 2024 వరకు కూడా ఇలా బీఆర్ఎస్ కౌన్సిలర్లుగానే ఈ వార్డులో కొనసాగుతూ ఉన్నా కూడా
ఈ మంజూరైనటువంటి రోడ్డును ఈ రోజు మటుకి ప్రజలకు వేయనటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉన్నది. ఇలా కాళ్ళు కింద పెట్టి మరి షాపులకు పోయినటువంటి పరిస్థితి, నడవలేని పరిస్థితి, వెహికల్ పోయినటువంటి పరిస్థితి, ఇలా రాత్రి పగళ్ళు ఇలా భయాందోళనలో గురవుతూ ఈ రోడ్ల మీద నడిచి కింద పడి దెబ్బలు తాకి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఈ 23వ వార్డులో కొనసాగుతూ ఉన్నాయి. అదే పద్ధతిలో పూట మిలిటరీ కాలనీ 551 ఇలా వడ్డెర కాలనీతో ఈ కాలనీ లోపల కూడా కాలు కింద పెట్టలేనటువంటి పరిస్థితుల లోపల బురదమయంగా ఇలా వర్షం పడితే సముద్రం ఎట్లయితే మరి సెలయేరులా పారుతుందో ఇలా ఈ ప్రజలు నివసించేటువంటి అనేక సంవత్సరాలుగా జీవనం కొనసాగించేటువంటి ఈ కాలనీ లోపల ఇలా నడవలేనటువంటి పరిస్థితుల్లో ఈ మానుకోట జిల్లా కేంద్రంలో 23 పరిధిలో ఉండడం చాలా సిగ్గుచేటు. ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఈ యొక్క రోడ్లు మంజూరు చేయలేదు, డ్రైనేజ్ కాలువలు మంజూరు చేయలేదు. స్థానికంగా ఉన్నటువంటి వార్డుల లోపల ఇలా ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్గా మరి ఈ వార్డులో ఎందుకు రోడ్లు వేయట్లేరు, ఎందుకు డ్రైనేజ్ కాలువలు నిర్మించట్లేరో ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే 23వ వార్డు 24వ వార్డుకు సంబంధించినటువంటి సుమారు 8-10 కాలనీలు ఈ ప్రాంతంలో ఈ సరౌండింగ్లో ఉంటాయి. ఇక్కడ మారినేని మరి వెంకన్న గారి యొక్క తమ్ముడు మారినేని రఘు పూసపల్లి రోడ్డు ఇంటి నుంచి శ్రీరాంభద్ర తోట మీదుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు 33 ఫీట్ల రోడ్డు ఉన్నది. ఇలా రోడ్డు ఉన్నటువంటి రోడ్డును కనెక్టివిటీ కోసం ఇలా ఏదైతే మరి జిల్లా కేంద్రం రావడానికి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుందో ఈ బైపాస్ రోడ్డుగా దీన్ని ఈ ఉన్నటువంటి 33 ఫీట్ల రోడ్డును బయటికి వెళ్ళదీస్తే సుమారు 10,000 మందికి ఈ రోడ్డు రవాణా సౌకర్యం మరి అద్భుతంగా ఉంటుందని చెప్పేసి సిపిఐ పార్టీగా అనేక పోరాటాలు చేసి మరి ఈ రోడ్డు కోసం ప్రయత్నం చేసి ప్రజలందరం కలిసి కొట్లాడితే స్థానికంగా ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్తో సహా ఇలా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్తో సహా ఇలా ఫాతిమా స్కూల్కు సంబంధించినటువంటి మరి వాళ్ళు రోడ్డు ఇస్తామని వాళ్ళు చెప్పినా కూడా ఆ యొక్క ఫాతిమా స్కూల్ స్థలాన్ని కబ్జా చేయడం కోసం ఇలా వాళ్ళు ప్రయత్నం చేయడంతో ఈ రోడ్డు ప్రజలకు లేకుండా అడ్డం గోడ కట్టినటువంటి పరిస్థితి. ఇలా అన్ని పాంప్లెట్ల ద్వారా ఏదైతే 33 ఫీట్ల రోడ్డు అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నదో ఈ 33 ఫీట్ల రోడ్డు కొలత లోపల కూడా స్థానిక కౌన్సిలర్లతో సహా ఇలా వాళ్ళే టేబుల్ బట్టి కొలిచి రోడ్లు పెట్టినటువంటి పరిస్థితి. కానీ మంజూరైనటువంటి రోడ్డును వేయలేదు, డ్రైనేజ్ కాలు వేయలేదు, రోడ్డుకు మరి తొర్రూరు రోడ్డు నుంచి పూసపల్లి రోడ్డుకు కనెక్టివిటీ అయ్యేటువంటి రోడ్డును కూడా వెళ్ళనీయకుండా వారి యొక్క భూ కబ్జా దాహంతో ఉన్న రోడ్డు బంద్ కావాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇలా ఈ స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ల వల్ల ఇలా ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది, ప్రజలకు రోడ్లు లేకుండా పోయినాయి, ప్రజలకు డ్రైనేజ్ కాలువలు లేకుండా పోయినాయి, కనీసం పారిశుద్ధ సమస్య కూడా చేయలేనటువంటి దుస్థితి లోపల ఈ ప్రాంతంలో ఉండడం చాలా దురదృష్టకరం. మీ ఇట్లాంటి వాళ్ళన గెలిపించుకున్నా అని చెప్పేసి ఒక్కసారి మీ అందరం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకే దాంతోపాటు ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల కింద ఇవాళ 20 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఈ రోడ్లకు సంబంధించినటువంటి బిల్లులు రోడ్లు వేయకుండానే ఇవాళ బిల్లులు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ వార్డు కౌన్సిలర్ భర్త మారినేని రగ్గారు కాంట్రాక్టర్. ఇలా దానిపైన కూడా పెద్ద ఎత్తున కలెక్టర్కు కంప్లైంట్ చేసినాం, మున్సిపాలిటీ కమిషనర్ కంప్లైంట్ చేస్తే కమిషనర్ గారి ముందే ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే ఈ స్వాహా చేసినటువంటి డబ్బుల కింద నేటి యువత తెరాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో అనేక రకాల నేరాలకు పాల్పడుతున్నారని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా తెలిపారు. 5 ముఠా సభ్యులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఆమె తెలిపారు. వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీ నందిరామ నాయక్, ఇన్స్పెక్టర్ గోపి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ సలీమా మాట్లాడుతూ నేటి తరం యువత జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడం ఆశతో నగరంలో అనేక నేరాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. ఇటీవల నగరంలో జరిగిన గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న 5 ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఆమె వివరించారు. అనే విధంగా వార్తలు వచ్చినాయి. కానీ మనము ఈ రీసెంట్ నుంచి చెప్పుకున్నట్లయితే లాస్ట్ 3 monthsలో ఆల్మోస్ట్ అన్ని కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఒక చైన్ స్నాచింగే కాదు, మనకు ఎంజిఎంలో 2 అయినాయి అటెన్షన్ డైవర్షన్. అది ఇంటాక్ట్ ప్రాపర్టీలో మేము రిపోర్ట్ చేసిన అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది. 1 month బ్యాక్ మన ఇంజనీరింగ్ పిఎస్ యూనిట్స్ బంగారము 3 లక్షల క్యాష్ తీసుకొని పోతే అది ఇంటాక్ట్ క్లూస్ అని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా మా ఏసీపీ గారు నాయక్ గారు మరియు మా సిఏ గారు గోపి గారు సిసిఎస్ టీము
అలాగే ఎస్ఐ విఠల్ ఆధ్వర్యంలో ఒక 5 టీమ్స్ చేసి వీటి కోసం స్పెషల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. అయితే మాకు అక్కడ ఏరియాలకు ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు, నేమ్ ప్లేట్స్ కూడా లేదు. సో కొంచెం మేము కష్టపడాల్సి వచ్చింది బాగానే ఈ కేసు గురించి. సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు. ఈరోజు పట్టుకోవడం జరిగింది ఒక 4 అఫెండర్స్ని. వాళ్ళ దగ్గర ఇందులో నలుగురిలో ఒకళ్ళు బొల్లా అనిల్, ఇతను ముదిరాజ్ భూపాలపల్లి అతను, నెక్స్ట్ మొహమ్మద్ బాసిత్ ఇతను కూడా భూపాలపల్లి. వీళ్ళు దొరికిన అఫెండర్స్ నలుగురు కూడా భూపాలపల్లి ఏరియా వాళ్ళే. ఇందులో అనిల్ అనే మెయిన్ అక్యూజ్డ్, ఇతను చైన్ స్నాచ్ చేశాడు. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. బెయిల్ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ బెయిల్ అమౌంట్ కట్టడానికి కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు. సో మళ్ళీ అది రికవరీ చేసాము ప్రాపర్టీ ఎలా ఉన్నది అలానే. అంటే వీళ్ళు గాంజాకి అలవాటు పడటం వల్ల చిన్న ఏజ్ అందరూ కూడా 25 లోపలే గాంజాకి అలవాటు పడటం వల్లే అలవాటు వ్యసనంగా మారి పోలీసులు దొరికి మళ్ళా దాని కేసులోంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి నేర ప్రవృత్తిని చేపట్టారు. కాబట్టి ఈ పత్రికా ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి, యువత దయచేసి గంజాయి ఇలాంటి మాదక ద్రవ్యాల బానిస కావద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చాలా కఠినమైన చట్టాలు వచ్చాయి. గంజాయి తాగినా కానీ మనం అమ్మినా కానీ కొన్నా కానీ అది నేర కిందకే వస్తుంది. సో దయచేసి ఈ గాంజా అనేది అలవాటు లేకపోతే ఇప్పుడు ఈ నలుగురు యువకులు కూడా మంచి వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ గాంజా తాగడం వల్లే వీళ్ళు ఇప్పుడు అఫెండర్స్గా మారడానికి వచ్చింది. సో వీళ్ళ నలుగురిని కూడా పట్టుకున్నటువంటి మా టీం మొత్తాన్ని కూడా మా సిపి గారు అభినందించడం జరిగింది. అలానే వాళ్ళకి జిఎస్సీ కూడా ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. మేము ఈ పత్రికాముఖంగా చెప్పేది ఒకటే, దయచేసి స్నాచింగ్ సీట్లు ఇలాంటివి పనులు చేయొద్దండి. ఒకవేళ మీరు చేసినా కానీ ఇమీడియట్ మేము పట్టుకోవడం జరుగుతుంది. ఎంత గొప్ప తెలివికల్లోడైనా కానీ ఏదో చిన్న ఫ్లూ వదులుతాడు. అలానే ఇక్కడ మేము ఒక చెప్పును చూసుకొని ఆ చెప్పు ద్వారా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. సో అలానే ఇక్కడ నుంచి కూడా బైక్కి నెంబర్ ప్లేట్స్ లేకపోయినా కానీ నెంబర్ ప్లేట్ బెండ్ చేసినా కానీ డెఫినెట్లీ అది ఏదన్నా క్రైమ్కి యాక్టివిటీకి ఉపయోగిస్తారని మేము భావించడం జరుగుతుంది. కాబట్టి నేమ్లెస్ నెంబర్ ప్లేట్స్ ఉన్నా కానీ బెండ్ అయిన నెంబర్ ప్లేట్స్ యూజ్ చేసినా కానీ తప్పకుండా మేము వాటిని సీజ్ చేసి ఆర్టీఏ రాయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అట్లాంటి బండ్లు వాడటానికి వీలేదు. నెంబర్ ప్లేట్లు లేనివి నేమ్ ప్లేట్లు బెండ్ చేసింది. అలానే మత్తు పదార్థాలు పర్టికులర్లీ గాంజా అమ్మటం కానీ తాగటం కానీ కొనటం కానీ ఇది నేరం అండి. దయచేసి వరంగల్ నగరంలో మాత్రం పర్టికులర్లీ ఈ గవర్నమెంట్ మెయిన్ ఫోకస్ ఈ గాంజా మీదనే ఉంది. కాబట్టి ఇది మాత్రం అమ్మొద్దు, కొనొద్దు, తాగొద్దు. అలానే నేమ్ ప్లేట్స్ ఇటువంటి బండ్లు కూడా ఇక్కడ యూజ్ చేస్తే కఠినంగా మేము సీజ్ చేయడమే కాకుండా కోర్టుకి రాస్తాము, ప్లస్ కేసులు కూడా చేయాలి. సో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో తూడం దెబ్బ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గుర్రాల రవీందర్ మాట్లాడుతూ 1982లో ఐక్యరాజ్య సమితి ఆదివాసీ జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయం భిన్నంగా ఉంటాయని గమనించిన కొన్ని వర్కింగ్ గ్రూప్స్ కలిసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. ప్రభుత్వాలు మారినా కూడా ఒక ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా జరిపించడం చారిత్రాత్మకంని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. హోదా కల్పేయాలని చెప్పి ఆ రోజు ఆదివాసీ ప్రపంచ దినోత్సవంగా మన పోరాటాలను గుర్తుంచుకొని 1982లో ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ప్రకటించింది. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం మనం చేసుకుంటూ కార్యక్రమాలు చేసుకుని మా ఆదివాసీ సమస్యలు, మనకు చదువు లేదు, మాకు విద్య లేదు, మాకు ఈ ఉద్యోగాలు లేవు, ఇవన్నీ గవర్నమెంట్ చెప్పుకుంటూ పోతుంటే ఈరోజు అంటే 2024 లోపల గవర్నమెంట్ గుర్తించి మీరు దీన్ని అధికారికంగా చేసుకోవచ్చు, మేము చేపిస్తాము, మేము కూడా దీన్ని గుర్తించినామని చెప్పి. అంటే ఎన్ని సంవత్సరాలకు 1918 అంటే ఒక 18 సంవత్సరాలు, ఇంకొక 24 సంవత్సరాలు, 42 సంవత్సరాల తర్వాత ఆదివాసులకు గుర్తింపు వచ్చింది. అంటే మీరు మనం ఎక్కడ ఉన్నా మీరు ఆలోచన చేసుకోవాలి. అందుకే మేము ఏమంటున్నాం అంటే చిన్నోళ్ళైనా మీరు చదువుకుంటేనే ఈ మాత్రం వస్తుంది. చదువు మేము కూడా మీ దగ్గర ఇంకా మీకు మంచిగా ఉన్నది. మాకు ఇలా సాగు తెలుసు, పురుగులు అన్నం ఉంటుండే, మీకు పురుగులు వస్తున్నాయి అన్నమ్మా లేవు కదా, మాకు పురుగులు వస్తుండే, తీసుకొని పక్క పెట్టుకొని తిని చదువుకునేది. ఆ చదువుకోని లేకపోతే నాకు అన్నం పురుగులో వచ్చినాయి పక్కకు పోతే ఇక్కడ మాట్లాడటం విధంగా లేకపోతుంది. కాబట్టి మనం వచ్చింది చదువుకోవడానికి. చదువుకుంటేనే మనకు సమాజంలో బతకగలుగుతాం. ఇవాళ మా ఆదివాసీలు ఎక్కడ ఉంటారు? జంగాలు ఉంటారు, అంటే అడవి ప్రాంతంలో ఉంటాం జనరల్. మన ఎస్సీ ఎస్టీలు కూడా ఎక్కడ ఉంటారు? ఊరు చివరిలో ఎక్కడో మార్మల ప్రాంతంలో ఉంటారు. అరే మేము అదే మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటారు? నడి సెంటర్లో ఉంటారు. వాళ్ళకి మనం తేడా అయింది, వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళ తాత ముత్తాతలకు వెళ్ళి వాళ్ళ ఒక ఉన్నత స్థాయిలో ఉంటున్న వాళ్ళకి అది
ఉన్నది, మా పై నుంచి అందరికీ వస్తుంది. మనకేంటి గవర్నమెంట్ ఒక విద్యా అవకాశం కల్పిస్తుంది. విద్యను మనం పూర్తి స్థాయిలో మంచిగా అభ్యసిస్తే ఇలా అట్లాంటి వాళ్ళని ఎన్ని కోట్లు ఉన్నాయి ఏమన్నా ఉన్నాయి. ఇలా జిల్లా పెద్దపల్లి జిల్లాకు మీరే తెలుసు, కలెక్టర్ చేసినారు, ఈ మధ్య కలెక్టర్ ఎస్పీ వస్తారు, అందరూ వస్తారు, మీరే సార్ మనం వస్తాను. అవునా కదా? ఆ చదువు అనేది గొప్పదా కదా? చదువుకుంటేనే మనకు విద్య అంటే విద్య పూర్తిగా అభ్యసిస్తేనే మనకు సమాజంలో విలువ, ఉద్యోగం వస్తుంది, బయట బతకగలుగుతాం. విద్య లేని వాడు వింత పశువు అని చెప్పి సార్ చెప్తారు ఎవరన్నా. అట్లా అంటే మనకి ఒడ్డుకు మనకు తేడా లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు అందరూ మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయం చెప్తే మీకు అర్థం కాదు. మీరు ఒకటి మంచిగా తినండి, చదువుకోండి. చదువుకొని ఇప్పుడు మీ పేరెంట్స్ సార్ అందరూ తెలుసు కదా, సారు రిటైర్డ్ అయిపోయేసరికి మీరు పెద్ద పెద్ద స్థాయిలో ఉంటారు. రేపు ఫలానా సార్ శ్రీనివాస్ సార్ దగ్గర మేము చదువుకున్నాం సార్, మీ దగ్గర మేము చదువుకున్నాం సార్, నేను ఉద్యోగం చేస్తున్నాను అని చెప్తే సార్ ఎంత గర్వంగా ఫీల్ అవుతారు తెలుసు సార్. ఇలా మా గురువులు కూడా ఇంకా బతుకున్నారు, మా దగ్గర మాకే 40+ ఉన్నాయి. అట్లాంటి మీరు చదువుకున్నాం, మేము మాకు చదువు చెప్పినట్టుగా వాళ్ళు ఉన్నారు. ఎప్పుడన్నా పేపర్ చూసినా మేము ఉద్యోగాలు చేస్తున్నాం, ఐఏఎస్ చూస్తే వాళ్ళు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే మేము చదువు చెప్పిన వాటి చదువు విని వాళ్ళు ప్రయోజకులు అయ్యారు, 10 మందికి ఏదో రకంగా వీళ్ళు ఉపయోగపడుతున్న ఆలోచనతో వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. మీరు కూడా ఆఫీసర్ శ్రీనివాస్ బాగా ఫీల్ అవుతారు. మరి నా దగ్గర పిల్లలు చాలా చదువుకొని ఉద్యోగాలు, డాక్టర్ లాంటి ఇంజనీర్ కలెక్టర్ అయినారు, ఆ ఉత్సాహం వేరే ఉంటుంది. కాబట్టి చిన్నోళ్ళు మీరు మంచిగా చదువుకోవాలి. మీకు చిన్ని పరం కానీ చదువు విషయం కానీ మీకు ఏం కావాలని అడిగితే సార్ వేయడానుకున్నది. వాళ్ళ ప్రభుత్వం కూడా ఇవాళ ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా వైద్యం మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. సార్ కూడా తెలుసు. ఇవాళ మీ కాలేజీ మీ స్కూల్కి వచ్చి కలెక్టర్ గారు వచ్చి ఏమైంది ఎట్లుందని అడుగుతున్నా అంటే ఆ పిల్లలకు మంచి చేయాలి, చదువు మంచిగా ఉండాలి, పడుకోవడానికి మంచిగా ఉండాలి, తినడానికి మంచిగా ఉండాలి, ఫ్యాన్లు ఉన్నాయా లేవా, లైట్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ అడుగుతున్నారు. అవునా సార్? అట్లాంటి మనకు అన్ని వసతులు ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఏం చేసుకోవాలి? చదువుకోవాలి. కేవలం చదువు మాత్రమే. చదువుకోవాలి, ఆడుకోవాలి. ఆటలు ఎందుకు? ఆటలు ఆడితే మనం మానసికంగా శారీరకంగా అలసిపోతాం. కాబట్టి ప్రశాంతంగా ఉంటాం, ఫ్రెష్గా ఉంటాం. మీరు ఆటలు ఆడిస్తున్న స్కూళ్ళల్లో గేమ్స్ పీరియడ్ ఉంటాయి కదా, అవునా? గేమ్స్ పీరియడ్ లోపల ఆడుకుంటారు అనుకో, ఆడుకోవాలి, అలసిపోతారు. వచ్చి తింటారు, మంచిగా తినేసి ఒక గంట సేపు చదువుకొని ప్రశాంతంగా తిరగడం, ఫ్రెష్గా ఉంటాం. ఇట్లాంటి ఆలోచనలు చేసుకొని మంచి చదువుకొని ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి మీకు అందరికీ చిన్నలు కనుక మా ఆశీస్సులు తెలియజేస్తూ రేపు రానున్న తరంలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు కూడా సాగినాడు. అదేవిధంగా ఇవాళ ఆదివాసీ చరిత్రకు వస్తే దాదాపు పోరాటాలు అంటేనే ఏ ప్రభుత్వం కానీ పోరాటాలు అంటేనే ఆదివాసీ అంటేనే ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉంటారు. అవునా కదా? ఇప్పుడు ఇంతకు సాధించింది కుమ్రం మీకు చదువు చక్కగా లేదు, కొద్దిగానే ఉన్నది. దాన్ని పట్టుకొని పోయి వచ్చి ఒక రాష్ట్రాన్ని అంటే ఇప్పుడు మన రాష్ట్రాన్ని నిర్మించుకున్న పరిస్థితి వచ్చింది. కేవలం 7 గూడెలు అంటే 7 గ్రామాలు పట్టుకొని వాళ్ళు నైజాం పరిపాలన లోపల నైజాం పరిపాలనని వ్యతిరేకించి మాకు భూమి కావాలి, మాకు వ్యవసాయం కావాలి, జంగల్ జమీన్ అంటే భూమి, నీళ్లు ఇవన్నీ మాయే ఆస్తి, అంతా మాకే ఉండాలి, చెందాలని చెప్పి ఇబ్బంది రానివ్వడే. ఇవాళ మనకు ఇప్పుడు మీరున్నదాకా మీకు అందరికి ఒక్కొక్కరు 10 ఎకరాల భూమి ఉందా? ఎవరికైనా ఉందా? లేదు కదా. ఆ భూమి కోసం, ముక్తి కోసం ఇవాళ మాకు భూమి ఉంటే మేము బతుకుతామని చెప్పి అప్పుడు జంగల్ సమాన దాన్ని నిన్నదాన్ని పెట్టుకొని తొమ్మిది పోరాటం చేసింది. ఇవాళ ఆదివాసీ ప్రపంచ దినోత్సవం రావడానికి కూడా ఎంతోమంది అంటే ఆశలు చంపే పోరాటం నాకు కావాలి, మనం గుర్తించాలని. అట్లాంటి పరిస్థితి లోపల అవన్నీ ఎదుర్కొని ఇప్పుడిప్పుడే మనం బయటకు వస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు చదువుకొని చక్కగా మీరు ఒక ఇది మీ చరిత్రలో మిగిలిపోయే పరిస్థితిలో కూడా అంటే చరిత్రలు చెప్పుకునే విధంగా మీరు అందరూ ఎదగాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ మీ అసలు ఈ అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ సార్కు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ముగిస్తాము. సుల్తాన్బాద్ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరాహి ఫ్యామిలీ రెస్టారెంట్ను శుక్రవారం స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించి రెస్టారెంట్ యజమానానికి శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణరావు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని విజయరావు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మినుపాల ప్రకాష్ రావు, అంతటి అన్నయ్య గౌడ్, దన్నాయక్, పముద తదితరులు పాల్గొన్నారు. నువ్వు అన్నం కట్టలేదు ఉన్న కడ తీసుకో ఫోటోగ్రాఫర్
नमस्ते अस्तु रुद्ररूपे स्वन्देराधावर्णोध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् आया घेर के बड़ा परिपूर्णाभिवृद्धिरस्तु మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.